రైట్ సార్ రైతుకి ఏ రూపంలో నష్టం చరణ్ గారు క్విక్గా చెప్పండి. అంటే ముఖ్యమంత్రి గారు ఈ విద్యుత్ శాఖలో అవినీతి లేదా అసమర్థత మొత్తం రైతుల మీద వేస్తున్నారు, దీనంతా సంస్కరించాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. క్విక్గా మన్నించాలి, వాళ్ళ మాకు టైం తక్కువ ఉంది. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? సార్ అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఏంటంటే ప్రత్యేకమైన ఒక డిస్కౌంట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానిలో వ్యవసాయ కనెక్షన్లు కావచ్చు, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ సంబంధించి కావచ్చు, తర్వాత మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, ఏదైతే ఫ్రీగా తర్వాత వాటర్ సప్లై సంబంధించిన అన్ని కలిపి లిఫ్ట్ ఇరిగేషన్ కలిపి ఒక వ్యవస్థ ఉండాలని చెప్పి ప్రభుత్వం భావించింది. ఎందుకంటే ఎస్పీడీసీఎల్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 9వ స్థానం ఉండే, అది 44వ స్థానానికి పెరిగిన పరిస్థితి. ఎన్పీడీసీఎల్ 16 నుంచి 46 అయింది. అదే కాకుండా బాకీలు కూడా చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 1500 కోట్ల రూపాయలు ఉంటే దాదాపు అది 35,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయే నాటికి 35,000 కోట్ల రూపాయలు బాకీలు పెట్టిపోయిన పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా ఇక్కడ మీటర్లకు సంబంధించి ఎందుకంటే నాణ్యత ప్రమాణాలు పెంపొందించే ప్రయత్నం జరగాలి. ఎందుకంటే రైతులకు సంబంధించిన మీటర్లు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఒకటి కాదు చాలా విపరీతంగా ఉన్నాయి. కాబట్టి 31% ఉన్నాయని చెప్తాను. లేదు సార్, 25,89,000 ఉన్నాయి, 28,89,000 రైతు కనెక్షన్ల సమయం మీటర్లు ఉన్నాయి. దక్షిణ డిస్కమ్ కింద దాదాపు 15,20,000, దక్షిణ అదే టీజీఎస్పీటీసీఎల్, టీజీఎన్పీటీసీఎల్ కింద 13,70,000 మీటర్లు. అదే మోటార్లు నడుస్తా ఉన్నాయి. ఆ మోటార్లకు సంబంధించినటువంటి క్వాలిటీ ఆఫ్ ప్రమాణాలు పెంపొందించాలి. ఖచ్చితంగా ఒక లెక్క అనేది కరెక్ట్ ఉండాలి. ఎందుకంటే కమర్షియల్ వేరుగా ఉంటుంది, వ్యవసాయానికి సంబంధించినటువంటి విద్యుత్ తక్కువ ఉపయోగించుకుంటారు. ఇక్కడ వాళ్ళు కమర్షియల్ సంబంధించినటువంటి దాని పకడ్బందీ వ్యవస్థ ఉంది, అగ్రికల్చర్ సంబంధించినటువంటి వ్యవస్థ పకడ్బందీ వ్యవస్థ లేకపోవడంతో ఆ డ్రిప్ అవ్వడం, తర్వాత మోటార్లు కాలిపోవడం, రకరకాల సమస్యలు వచ్చేసి రైతాంగం ఇబ్బంది పడుతుంది. ఎంత వాడేమో రైతులకు తెలియాలన్నది పాయింట్ సార్. రైతాంగం ఇబ్బంది, ప్రధానమైన ఉద్దేశం రైతాంగం ఇబ్బంది పడతా ఉంది. కాబట్టి ఆ రైతాంగం ఇబ్బంది పడకుండా మెరుగైనటువంటి ఫెసిలిటీస్ కల్పించాలనే ఉద్దేశంతో ఒక డిస్కమ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ప్రతిపక్షాలు అడిగేది ఏంటంటే ఇప్పుడు మీరు అసెంబ్లీ సమావేశాలన్నా పెట్టండి, లేదు ఒకసారి అఖిలపక్షం పిలిచి లోతుగా నిపుణులు ఉన్నారు, ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పి అందరి ముందు పెట్టి ప్రయత్నం చేయొచ్చు సార్. ఈఆర్సీ ముందు చాలా స్పష్టంగా చెప్పినాం, ఎలక్షన్ రెగ్యులేషన్ కమిషన్ ముందు ప్రభుత్వం ఏం చెప్పు, మీటర్లు పెట్టే ఉద్దేశం మాకు లేదు, మేము ప్రమాణాలు పెంచే ప్రయత్నం ఎక్కడ ఉచిత విద్యుత్ అనేది మేమే తెచ్చినాం, ఉచిత విద్యుత్తులో కూడా మెరుగైనటువంటి ఉచిత విద్యుత్ ఇచ్చే లక్ష్యంతో ముందుకు పోతాం. మీటర్లు పెడితే మేము ఓట్లకే పోవని చెప్పేసి మీకు ఇంత స్పష్టంగా ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ సమావేశం పెడితే వస్తే కదా, అసలు కనీసం లేఖ రాసిన ప్రతిపక్ష నాయకుడు, మరి ప్రతిపక్ష నాయకుడు లేఖ రాయలేదు. భారతీయ జనతా పార్టీ చాలా రాష్ట్రాల్లో పెట్టింది స్మార్ట్ మీటర్లు. తర్వాత ఒప్పందంలో మీరు ఒప్పుకొని తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ మీటర్లు కాకుండా అదే కమర్షియల్ సంబంధించిన హైదరాబాద్ లో జీడిమెట్ల ఆ ప్రాంతంలో ఆల్రెడీ మీటర్లు పెట్టిరు, ఏది ఆఫీసులలో పెట్టిరు, రెసిడెన్షియల్ యాక్టివిటీ స్టార్ట్ చేసే ప్రయత్నం చేసిరు. 500 యూనిట్ల పైన ఉన్నాయి, తర్వాత ఫస్ట్ ఫేజ్ లో 200 యూనిట్ల కన్నా పైన ఉన్నాయి. ఇవన్నీ సెకండ్ ఫేజ్ లో చేసే ప్రయత్నం చేసి దానికి 9,000 కోట్ల రూపాయలు కేటాయించుకొని ఒప్పందం చేసుకొని మీరు ఆల్రెడీ ప్రారంభించారు. విద్యుత్ సంస్థలకు సంబంధించినటువంటి నాణ్యత ప్రమాణాలు పెంపొందించాలి, రైతులకు మెరుగైన మంచి క్వాలిటీతో కూడినటువంటి ఏవైతే విద్యుత్ అందాలని చెప్పి ప్రభుత్వం భావించి ఒక సదుద్దేశం ఒక డిస్కమ్ ఏర్పాటు చేసే ప్రయత్నం. ఇంకోటి కూడా సార్, ఉద్యోగాలు ఎక్కడ తక్కువ చేస్తున్నాం, డిస్కౌంట్ పెట్టినప్పుడు కొత్తగా ఉద్యోగాలు కల్పన జరుగుతుంది. ఇంకా అది కూడా చెప్పారు, ఉద్యోగాల కల్పన కూడా జరుగుతుంది. అంటే అక్కడ కూడా ఎవరు వచ్చారు, నిరంజన్ రెడ్డి గారు, ఎక్స్ మినిస్టర్ జగదీష్ రెడ్డి గారు ఇద్దరు వచ్చారు. మా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి చాలా స్పష్టంగా వివరించారు కూడా.